అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈరోజు స్పెషల్ వచ్చి బీరకాయ తొక్కు పచ్చడి. బీరకాయని పీల్ ఆఫ్ చేసి పెడతాం కదండి, దాంతో ఆ తొక్కుని పడేయాల్సిన పని లేదు. దాంతో పచ్చడి చేసుకోవచ్చు. తొక్కు పచ్చడి, తోలు పచ్చడి, ఏది మీ ప్రాంతాన్ని బట్టి మీరు దాన్ని ఏమంటే అది, దాంతో పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ పైన తోలు తీసేసిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దీన్ని కొంచెం నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కలు వేసి కాసేపు అలా ఉంచండి. ఒక 5 to 10 minutes తర్వాత తీసి మళ్ళీ 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ఒక్క పచ్చడి మీకు రోజంతా సరిపోతుందండి. ఎలా అంటే పొద్దున టిఫిన్ దోశల్లో పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం రైస్లో తినచ్చు, సాయంత్రం చపాతీ పుల్కాలు ఏదైనా తినచ్చు. చపాతీ పుల్కాల్లో పచ్చడి ఏంటి అంటారా? చపాతీ పుల్కాల్లో కర్రీ ఒక్కటే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. అందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 6-7 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకని ఎక్కువ వేస్తున్నాను అనమాట. మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇందులో పచ్చిశనగపప్పు అంటారు కదా, అది వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను వేస్తున్నాను. ఎక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ పచ్చడిని టమాటాతో చేసుకోవచ్చు, పల్లీలు ఉంటాయి కదండి దాంతో చేసుకోవచ్చు, దేంతో అయినా మిక్స్ చేసి చేసుకోవచ్చు. నాకైతే ఇలా శనగపప్పు వేసి చేసిందే ఇష్టం. మీరు మీకు నచ్చిన స్టైల్లో ట్రై చేయండి ఒకసారి. ఈ పచ్చిమిర్చి శనగపప్పుని కాస్త దూరగా వేగనివ్వండి. పప్పులు లోపలి వరకు వేగాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టుకొని పప్పు అంతా వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు వేగిన పచ్చిమిర్చి పప్పును తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కడిగి పక్కన ఉంచుకున్న బీరకాయ తొక్కును కూడా వేసుకోండి. ఆయిల్ నాకు అదే సరిపోయింది, మీకు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర బీరకాయ ముక్కు ఉంటే అది కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే ఓన్లీ తొక్కుతో మాత్రమే చేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా బీరకాయ ముక్కలు మగ్గించుకోవాలి. ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసి మగ్గించుకోండి. మీరు కావాలనుకుంటే చింతపండు జ్యూస్ తీసి కూడా మిక్సీ వేసేటప్పుడు అందులో వేసుకోవచ్చు. ఇలా వేసేస్తే మిక్సీలో వేసినా కూడా చింతపండు నలిగిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ముక్కలు బాగా వేగిపోయినాయండి. మీకు అంచుల చుట్టూ బ్రౌన్గా వస్తుందన్నమాట, అంటే వేగిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చండి. తర్వాత వీటిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి శనగపప్పు, అది ప్లస్ బీరకాయ తోలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బరకగా కావాలనుకున్న వాళ్ళు బరకగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నాకు ఇది మెత్తగానే ఇష్టము, మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత దీనికి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉంటే ఇంగువ వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసి బాగా వేయించండి. తాలింపు ఎర్రగా ఎగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో కలిపేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దోశల్లో చపాతీలకు కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.